Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, మీరు అరకు వెళ్తే ఖచ్చితంగా ఈ బొంగులో చికెన్ తినాల్సిందే. చాలా స్పైసీగా, చాలా రుచిగా, చాలా టేస్టీగా, అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఏ రకంగా తయారు చేస్తారు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఓకేనా? అది మొత్తం కాలితే అయినట్టు. మీ పేరేమి? దేవి సార్. ఎప్పుడు పెట్టారు? మా అమ్మగారు ఉండేవారు సార్. అమ్మగారి దగ్గర నుంచి నేను వచ్చాను. అమ్మగారు నేర్చుకున్నావు? ఇదే మ్యారేజ్ అయినాక కాకముందా నువ్వు నేర్చుకున్నావు? అవ్వకముందు నుండి ఇదే షాప్ సార్. అచ్చా అచ్చా. ఇప్పుడు మ్యారేజ్ అయ్యేప్పుడు ఇదే షాప్. అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నది. మీరు ఎక్కడ చేస్తారు సార్? ఈ ఒరిషా నుంచి తెచ్చుకుంటాను. అంటే ఫాస్ట్ ఉంటారు? ఫాస్ట్ ఉంటుంది సార్. బ్యాంక్ 150. మీ సార్ ఏం చేస్తారమ్మా? అరే మీకు ఏమంటే నాటుసాటిగా ఉంటుందా? అంటే మీకు రోజు దాదాపు 100 మందికి రాగలుగుతారా? పిల్లలు ఎందరమ్మా? ఇద్దరు ఏం చదువుతుండ్రు? పాప, పెద్ద పాప సెకండ్ క్లాస్, చిన్న పాప చిన్న బాబు. ఎనీహో అంటే మీ సార్ ఒకవేళ ఉద్యోగరీత్యా పోతే నువ్వు చేస్తుంటావు. ఎనీహో భర్తకు భార్య తోడు నీడ అంటే ఇలా ఉండాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారా మరి ఈ దంపతులు చూసి మరి భర్త పనికి వెళ్ళి నేను ఇంట్లో కోళ్ళు తోముకుంటుంటా అనకుండా మరి తన వంతుగా భర్తకు సహాయ సహకారం అందిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనా అమ్మ, ఇంతకుముందు మీరు పెట్టింది అది తిన్నాము. మన బాంబూ చికెన్ తిన్నాము, బాంబూ చికెన్ బిర్యానీ కూడా తిన్నాము. రెండు బాగున్నాయి. కానీ మాదొక సలహా, మా అందరు తిన్న వాళ్ళ గురించి చెప్తున్నా, స్పైస్ కొద్దిగా ఎక్కున్నది. ముప్పు చూస్తాను, టేస్ట్ బాగుంది, రుచి బాగుంది, స్పైస్ తగ్గిస్తాను. ఓకే అమ్మా, మీరు మీ పిల్లలు మీ సార్ ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఇదే బిజినెస్ ఎప్పుడు హ్యాపీగా కోరుకుంటున్నాను. ఓకే అమ్మా. ఏం చదువుకున్నా బిడ్డ? అమ్మో గంటగానే ఉంటాయినావా? ఓకే రైట్. రెడీ. మంచి బిర్యానీ తినిపించినావు. మేము 400 కిలోమీటర్ల దూరం వచ్చినాం. మీ బిర్యానీ తినే బాగుంటుంది. ఓకే అమ్మా. మేడం రైత తాగేస్తున్నారు మేడం మీరు. అదే రైత తాగేస్తున్నారు. అలాగే తీసుకుంది నేను బిర్యానీ. కానీ అక్కడ రైత ఇప్పుడు మీరు అందాజతోనే వేయటం కదా, హాఫ్ కేజీ అనేది. ఈ 2 బౌల్స్ అర కేజీ. మసాలాలు ఏమేమి కలుపుతారమ్మా? సార్ గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, చికెన్ పౌడర్, బిర్యానీ నాన్ వెజ్ పేస్ట్, ఇంకా కొత్తిమీర, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే అల్లం అయితే మన ఇది మన నూనె. ఇది ఉడకటానికి ఎంత టైం పడుతుందమ్మా? 20 నిమిషాలా?